ప్రియమైన శ్రోతలారా, జీవిత పాఠాలు అనే పోడ్కాస్ట్కి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. అతని పేరు కిరణ్. మనలాగే ఎన్నో కలలున్న ఒక సాధారణ యువకుడు. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనేదే అతని పడే తపన. అతనికి ఒక అద్భుతమైన నైపుణ్యం ఉంది, అదే పరుగు. ఈ జిల్లా స్థాయి పోటీ కోసం అతను నెలల తరబడి కష్టపడ్డాడు. ఉదయం 5 గంటలకే లేచి కండరాల నొప్పులను భరిస్తూ ఇష్టమైనవన్నీ వదులుకొని కేవలం పతకం సాధించాలనే లక్ష్యంతో శిక్షణ పొందాడు. ఆ రోజు రానే వచ్చింది. పరుగు పందెం మొదలైంది. కిరణ్ చిరుత పులిలా దూసుకుపోయాడు. అందరికంటే ముందున్నాడు. ఫినిషింగ్ లైన్ కేవలం 10 మీటర్ల దూరంలో ఉంది. గ్యాలరీలో జనం అరుస్తున్నారు. ఆ అరుపుల్లో కిరణ్కు తన స్నేహితుల గొంతులు వినిపించాయి. కిరణ్ కిరణ్ అని వారు పిలుస్తూ ఉన్నారు. ఆ ఒక్క క్షణం కిరణ్ తన గమ్యం నుండి దృష్టి మళ్లించి పక్కకు తిరిగి వాళ్ళ వైపు చూసి చిన్నగా నవ్వాడు. అంతే, అతని ఏకాగ్రత చెదిరింది. అడుగు తడబడింది. అతని వేగం తగ్గింది. సెకనులో 100వ వంతు కాలంలో వెనుక ఉన్న క్రీడాకారుడు కిరణ్ను దాటేసి విజయం సాధించాడు. కిరణ్ ఓడిపోయింది శక్తి లేక కాదు, వేగం తగ్గి కాదు, కేవలం ఆ ఒక్క క్షణం ఏకాగ్రత కోల్పోవడం వల్ల. మిత్రులారా, కిరణ్ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. మన జీవితంలో కూడా ఎన్నో సవాళ్లు, ఆకర్షణలు మనల్ని దారి మళ్లించడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన మాట, పరిస్థితులు ఎలా ఉన్నా నీ చూపు గమ్యం మీద ఉంటే నీ విశ్వాసం నిన్ను గెలిపిస్తుంది. దీని అర్థం ఏంటో తెలుసా? కిరణ్ ఓడిపోయింది బయట ఉన్న శబ్దం వల్ల కాదు, అతని లోపల ఉన్న చూపు పక్కగా తిప్పడం వల్ల. మన జీవితం అనే పందెంలో కూడా ఎన్నో యుద్ధాలు లాంటి కష్టాలు రావచ్చు. కానీ మన విశ్వాసం అనేది ఒక కవచం లాంటిది. ఆ కవచం మనల్ని కాపాడాలి అంటే మన దృష్టి ఎప్పుడు దేవుని మీద, మన లక్ష్యాల మీద మాత్రమే ఉండాలి. పక్కన వచ్చే విమర్శలు కానీ ప్రశంసలు కానీ మనల్ని ఆపకూడదు. ఎప్పుడైతే మనం తప్పుడు వైపు చూడటం ఆపేస్తామో అప్పుడు మన విశ్వాసంతో విజయాన్ని అందుకుంటాము. మనం ప్రార్థనలో లేదా చదువులో, చేసినటువంటి ఉద్యోగంలో బాగానే ఉంటాం. కానీ గమ్యానికి చేరువయ్యేసరికి లోకం మనల్ని ఏమనుకుంటుంది, లేదా కాసేపు వినోదం పొందితే ఏమవుతుంది, అందరిలాగా మనమే ఉంటే ఏమవుతుంది అని అందరి వైపు చూస్తాము, చుట్టుపక్కల చూస్తాము. గుర్తుంచుకోండి, దృష్టి మారితే దారి మారుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. దీనినే మనం లౌకిక అర్థంలో చెప్పుకుంటే పక్కన ఎవరు అరుస్తున్నారో, ఎవరు విమర్శిస్తున్నారో అని చూడటం ఆపి కేవలం నీ లక్ష్యం వైపు మాత్రమే చూడాలి. వేరే వాటిని చూడకుండా ఒకే దాని మీద దృష్టి నిలపడానే ఏకాగ్రత అంటారు. అక్కడ యేసు వైపు చూచుచు అంటే పక్కన ఎవరున్నారో, ఎవరు పిలుస్తున్నారో పట్టించుకోకుండా కేవలం మనల్ని రక్షించే దేవుని మీద మాత్రమే ఆశలు పెట్టుకోవడం. ఈ వారం మనం కిరణ్లో ఓడిపోకుండా ఉండాలంటే 3 విషయాల్ని గుర్తుంచుకుందాం. పరధ్యానాలను గుర్తించండి. ఫోన్ వల్ల మీ సమయం వృధా అవుతుందా, లేదా స్నేహితుల వల్ల మీ లక్ష్యం తప్పుతున్నారా? ఆ గ్యాలరీ అరుపుల్ని గుర్తించి వాటిని మ్యూట్ చేయండి. స్నేహితుల ప్రభావాన్ని, వారి మాటల్ని తగ్గించండి. 2వది, అనవసరపు బరువులు వదిలేయండి. పందెంలో పరిగెత్తేవాడు కోటు వేసుకోడు. అలాగే విజయం వైపు వెళ్ళేవాడు ఈర్ష్య, బద్ధకం, వ్యసనాలు అనే బరువుల్ని మోయకూడదు. ఈ బరువుల్ని ఎప్పుడైతే తీసివేస్తామో అప్పుడే మనము పరుగులో ఈజీగా పరిగెత్తగలం. 3వది, స్థిరంగా ఉండండి. విజయం అనేది ఒకే రోజులో రాదు. పడిపోయినా మళ్ళీ లేచి గమ్యం వైపు చూడటమే అసలైన పోరాటం. ఎప్పుడైతే మీరు పడిపోతారో అప్పుడు తిరిగి లేవండి. మిత్రమా, చివరిగా ఒక్క మాట గుర్తుపెట్టుకో. జీవితం అనే ఈ పరుగు పందెంలో మనం చాలా దూరం వచ్చేసాం. వెనక్కి తిరిగి చూసి సమయాన్ని వృధా చేసుకోకండి. పక్కన వచ్చే శబ్దాలకు, పిలుపులకు లొంగిపోకండి. ఇక్కడ మనం పేతురు జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. సముద్రం మీద తుఫాను వస్తున్నప్పుడు, అలలు ఎగసి పడుతున్నప్పుడు యేసుక్రీస్తు పిలవగానే పేతురు ఆ నీళ్ల మీద నడవడం మొదలుపెట్టాడు. ఒక మనిషి నీళ్ల మీద నడవడం అసాధ్యం,
కానీ పేతురు నడిచాడు. ఎప్పటి వరకు నడిచాడో తెలుసా? అతని చూపు యేసు మీద ఉన్నంతసేపు అతను నీళ్ళ మీద నడుస్తూనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పేతురు తన దృష్టిని యేసు నుండి మళ్లించి చుట్టూ ఉన్న గాలిని, భయంకరమైన అలలను చూశాడో వెంటనే మునిగిపోవడం మొదలుపెట్టాడు. కిరణ్ ఎలాగైతే పక్కకు చూసి పందెంలో వెనుకబడ్డాడో, పేతురు కూడా అలా అలల వైపు చూసి ఆత్మీయంగా మునిగిపోయాడు. గుర్తుంచుకోండి, నువ్వు సమస్యల వైపు చూస్తే మునిగిపోతావు. యేసు వైపు చూస్తే అసాధ్యమైన వాటిని కూడా సాధ్యం చేస్తావు. నువ్వు పక్కకు చూస్తే నువ్వు ఓడిపోవడమే కాదు, నీ కోసం ఎదురు చూస్తున్న నీ విజయం కూడా ఓడిపోతుంది. నీ చూపు క్రీస్తు మీద ఉంచు, నీ అడుగు లక్ష్యం వైపు వెయ్యి. అప్పుడు నువ్వు కేవలం పరిగెత్తే వ్యక్తి మాత్రమే కాదు, లోకాన్ని జయించే జయశీలవి అవుతావు. అలల మీద నడిచే విజేతవు అవుతావు. ఈరోజు నీ కోసం ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఈరోజు నీ దృష్టిని మళ్లిస్తున్న ఆ గ్యాలరీ అరుపు ఏది? ఆ డిస్ట్రాక్షన్ ఏది? దానిని దాటుకొని ముందుకు వెళ్ళడానికి ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నట్టయితే కమెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.